ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. లేడీస్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, శనగపిండి, కారం, ఉప్పు, చాట్ మసాలా, నూనె, నిమ్మరసం, బియ్యపిండి. లేడీస్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ హృదయ? యా రెడీ. ఓకే, ఏం చేయాలి ఫస్ట్ బెండకాయని కట్ చేసుకుందాం. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు నీకు అసలు బెండకాయ ఎందుకు తీసుకోవాలనిపించింది? లేడీస్ ఫింగర్ కాబట్టి. మోడల్ సూపర్ మోడల్. కార్డియో కదా, ఫింగర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? అంటే అస్తమానం ఒకే దగ్గర బోర్ కొడుతుంది. సో నెక్స్ట్ లెగ్స్, హ్యాండ్స్. డెఫినెట్గా అది కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ బెండకాయని కట్ చేసుకుందాం. స్ట్రైట్గా కట్ చేయాలి, స్లైసెస్ కింద. ఓకే, అన్నీ ఇలానే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి హాఫ్ చేసుకుందాం. హాఫ్ చేసి హాఫ్ని హాఫ్ చేసుకోవాలి. సో హృదయ, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒకదానివేనా? ఉన్నారు స్వీటీ. ఎవరు? తమ్ముడు. ఎన్ని పేర్లు ఉన్నాయో పాపం తమ్ముడికి అని ఫస్ట్ అది భయపడతాను. సరే, ఓకే. సో ఇంతకీ కటింగ్ అయిపోయిందా? అవుతుంది. ఓకే, అయిపోయింది స్వీటీ. మరి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, కడాయి తెచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇంకొంచెం యాడ్ చేసుకుందామా? ఇంకొంచెం. ఓకే, సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మిక్సింగ్ చేసేసుకుందాం. ఇదిగో. థ్యాంక్ యూ. ఈ బెండకాయలని దీనిలో వేసుకుని దీనిలో అన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం కారం, చాట్ మసాలా వేసుకుందాం స్వీట్. ఇప్పుడు బియ్యపిండి కూడా వేసుకుందాం కొంచెం. ఇంతకీ బియ్యపిండి ఎందుకు? కొంచెం క్రంచీనెస్ రావడం కోసం బియ్యపిండి వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట. శనగపిండి కూడా కొంచెం వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మనం ఇలా ఉంది కదా, కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఎంత కావాలో చూసుకో. ఓకే, సో మిక్స్ అయిపోయిందా హృదయ? అయిపోయింది స్వీటీ. మరి లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. 1 by 1 తీసుకుని దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఎస్, చేసేసాయి. ఓకే, ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందామా? ఓకే. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఒక 5 minutes అలా ఫ్రై అవుతుంది. ఓకే, సో 5 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల వెయిట్ చేసేద్దాం. సరే స్వీటీ, నేను ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను. నువ్వు ఇలానే ఫ్రెండ్లీగా ఉంటావా ఎప్పుడు? సహజానికి స్వార్థానికి డిఫరెన్స్ ఏంటి? సహజానికి స్వార్థానికి డిఫరెన్స్ ఏంటి? సహజం అంటే నాకు పెళ్లి కావాలి అనుకోవడం. మరి స్వార్థం అంటే? నాకే పెళ్ళి అవ్వాలనే స్వార్థం. మరి సాడిజం అంటే? నాతో పాటు అందరికీ పెళ్ళి అవ్వాలనుకోవడం సాడిజం. మరి ప్రతీకారం? వాడికి పెళ్ళి అవ్వాలనుకోవడం ప్రతీకారం. అమ్మో, చాలా ఉన్నాయి నీలో. మరి నీకు ఆత్మ సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది? అమ్మయ్య, వాడికి కూడా పెళ్ళి అయిపోయింది అన్నప్పుడు. నువ్వు డేంజరస్ ఉన్నావు నువ్వు అసలు. తెలిసిపోయిందా? ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఇంకా డేంజరస్ ఉంటే రెసిపీలో కొంచెం ఏమైనా మిక్స్ చేద్దామని. అంటే ఏం కలుపుదామని. ఇప్పటివరకు ఏం కలపలేదు. ప్రస్తుతానికి అయితే కలపలేదు. ఓకే, నేను ఐల్ బి గుడ్ గర్ల్. ఓకే ఓకే, సో ఇవి ఒక్కసారి మిక్స్ చేద్దామా? మళ్ళీ చేద్దాం. ఫ్రై అవుతున్నాయి.
ఫ్రై అయిపోయినాయి కదా, తీసేద్దాం. ఎస్ తీసేద్దాం. నువ్వు ఇది పట్టుకో. ఓకే, అలాగే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, చాట్ మసాలా ఉంది కదా, జస్ట్ ఇలా పైపైన స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ ప్లేట్. ఓకే స్వీటీ, ఇప్పుడు లేడీ ఫింగర్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేద్దామా? ఎస్, నాకు ఇచ్చేస్తావా? సో ఫైనలీ మా హృదయ చేసిన లేడీస్ ఫింగర్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. లేడీస్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, శనగపిండి, కారం, ఉప్పు, చాట్ మసాలా, నూనె, నిమ్మరసం, బియ్యపిండి. లేడీస్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బెండకాయలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, బియ్యపిండి, నిమ్మరసం, శనగపిండి, తగినంత నీళ్లు పోసి కలుపుకొని ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఈ బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ క్రిస్పీ లేడీస్ ఫింగర్స్ రెడీ.